గుడ్ మార్నింగ్ పీపుల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఫ్రెండ్స్ సంజయ్, మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇట్స్ బిన్ వైల్ కదా, నేనైతే లేట్గా చేస్తాను అనమాట. డైలీ లేచేసరికి 8-9 అవుతుంది. బట్ ఈరోజు ఎట్లన్నా కాదు ముందే లేలా అని 5:45కి అలారం పెట్టుకున్నా. కానీ 6కి అరౌండ్ అట్లా లేచి ఇప్పుడే అన్నీ కంప్లీట్ చేసుకొని ఒకసారి ఇప్పుడు ఇట్లా రికార్డ్ చేస్తున్నాను అనమాట. మేజర్గా ఈరోజు అయితే కొంచెం ఫోకస్గా ఉందాం. ఈరోజు నుంచి టైం వేస్ట్ చేయకుండా డిసిప్లైన్గా ఎక్సర్సైజ్ చేద్దాం ఇట్లా అనే థాట్లో ఉన్నా. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే ఈరోజు టైం ఆల్రెడీ 6:10 6:15 అట్లా అవుతుంది. మనం వర్కౌట్ చేద్దాం. మేజర్గా ఈరోజు చేయాల్సింది ఏంటంటే, నేను డీమార్ట్కి అయితే వెళ్తున్నాను. డీమార్ట్కి అయితే వెళ్ళి ఈరోజు కొంచెం మనకు కావాల్సిన కొన్ని వచ్చినప్పటి నుంచి నేనే షాపింగ్ చేయలే. కొన్ని ఉంటాయి కదా, రూమ్ షిఫ్ట్ అయితేనే కొన్ని కావాల్సినవి ఉన్నాయి, కొన్ని తెచ్చుకోవాలి. సో దానికైతే డీమార్ట్కి అయితే వెళ్దాం. మొత్తం బ్లాగ్ అయితే చేస్తాం ఈరోజు, డీమార్ట్ బ్లాగ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే చేద్దాం. క్విక్గా ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి డీమార్ట్కి అయితే వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ పీపుల్, చూస్తున్నారు కదా ఈరోజు క్లైమేట్ అయితే కొంచెం క్లౌడీగా అయితే ఉంది. ఇది బెంగళూరు, నమ్మ బెంగళూరు. ఇది మన జిమ్. చెప్పినా కదా, ఎన్ని యుగాలు మారినా ఎన్ని జన్మలు ఎత్తినా మనిషి మారలేడు అని. మొన్న అంతా సర్ది పెట్టినా ఇట్లా చేసినాడు అంతా ఎవరికి వాళ్ళు ఎక్కడ వాడేసినా అక్కడ పెట్టేసి అట్లనే ఉంటుంది. ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వర్కౌట్. మేజర్గా అయితే పుల్అప్స్, పుషప్స్, ఇంకా స్క్వాట్స్ అయితే మన గోల్. ఇంకా క్విక్గా అయితే పుల్అప్స్, పుషప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ప్రెజెంట్గా అయితే పుల్అప్స్ ఇంకా చెస్ట్ కోసం అయితే పుషప్స్ అయితే చేసిన. స్క్వాట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. యుక్సి ఇక్కడ స్క్వాట్కి అయితే స్క్వాటింగ్ ర్యాక్ అయితే లేదు. మనము ఒక జుగాడ్ అయితే చేయాలి ఇప్పుడు. లెట్స్ సి అది వర్కౌట్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు. బట్ ఒక జుగాడ్ అయితే చేద్దాం. ఎట్లా అంటే, ఈ మిషన్ ఉంది కదా, ఇది ఇక్కడ డిప్స్ చేయడానికి అనమాట. మనము డిప్స్ పెట్టి చేసేది ఉంటుంది కదా, దాన్ని ఇట్లా అట్లా వస్తుంది కదా, అక్కడ మనము మనం బార్ పెట్టి పుషప్ ర్యాక్ లాగా అయితే వాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. డోంట్ నో వెదర్ ఇట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందో తెలియదు. బట్ ఒకసారి అయితే గెలుపుదాం, ఏమవుతుందో చూద్దాం. అనుకున్నట్టే మన జుగాడ్ అయితే వర్కౌట్ అయింది. బట్ ఇట్ కాంట్ హోల్డ్, ఎక్కువ వెయిట్ అయితే హోల్డ్ చేయలేదు. సో నేనైతే జస్ట్ ఒక 10 kgs పెట్టి స్క్వాట్స్ అయితే చేసిన. బట్ సక్సెస్ఫుల్గా అయితే స్క్వాట్స్ అయితే వచ్చింది ఇది చేయడానికి. వర్కౌట్ అవగానే పోస్ట్ వర్కౌట్ అయితే తీసుకున్నా. కాసేపు ఆగి బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా బయలుదేరదాం డీమార్ట్కి. ఇప్పుడైతే డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఏమేమి తీసుకోవాలి గ్రోసరీస్ అన్నట్టు చిన్న లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఏమేమి అంటే ఓవర్ షాపింగ్ అయితే కాదు, బట్ నెసెసిటీస్ అనమాట. డైట్ బల్కింగ్ సిరీస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను కదా. సో కొంచెం దానికి సంబంధించిన కొన్ని సరుకులు ఇట్లా గ్రోసరీస్ కావాల్సిన ఒకటే తీసుకుంటారా. అది గైస్, ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ రోజు ఎప్పటిలాగే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. అండ్ ఇంకోటి ఏమంటే, ట్రాఫిక్తో పాటు ఎండ కూడా ఈరోజు అయితే విపరీతంగా ఉందన్నమాట. నేను ఒకటి గమనించింది ఏంటంటే, డీమార్ట్లో సీజన్తో సంబంధం లేదు, డేతో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. ఎప్పుడు చూసినా ఫుల్ జనాలు ఉంటారు డీమార్ట్లో. అయితే ఏం కొంటారో ఏం షాపింగ్ చేస్తారో తెలియదు, కానీ కలకలాడుతుంటుంది అనమాట డీమార్ట్ అయితే. మన ఫస్ట్ షాపింగ్ వచ్చేసి ఈ గిన్నెలు అనమాట. చిన్నది తీసుకోవాలా పెద్దది తీసుకోవాలా అని అయితే అనుకుంటున్నా. చిన్నదేమో 169 అంట, పెద్దదేమో 179 అంట. మీరే చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఐటమ్ స్టీల్ ప్లేట్. స్టీల్ ప్లేట్లో తెల్లటి ఓట్స్ తినడానికి లంచ్ బాక్స్ అయితే తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ వచ్చేసి 79, ఇది వచ్చేసి 99. ఇదే తీసుకున్నా ఎందుకంటే 6 బాక్సెస్ వస్తాయని. ఈ సామాన్లు తీసుకొని నెక్స్ట్ క్లోతింగ్ సెక్షన్కి అయితే మూవ్ అయినా. క్లోతింగ్ సెక్షన్ అయితే మంచి కలకలాడుతుంది. ఇక్కడ టీ షర్ట్స్ కానీ, స్వెట్ షర్ట్స్ కానీ, నైట్ ప్యాంట్స్ కానీ, ప్యాంట్స్ షర్ట్స్ కలెక్షన్ అయితే మంచిగా ఉంది. అది కూడా మంచి ప్రైస్గా అనిపించింది అనమాట, రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అందుకే అనుకుంటా చాలా మంది క్రౌడెడ్గా ఉండింది అనమాట ఈ సెక్షన్ కూడా. క్లోతింగ్ సెక్షన్ కూడా మంచి క్రౌడెడ్ ఉంది. షార్ట్స్ కానీ, టీ షర్ట్స్, ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట అవైలబుల్గా. మంచి కదా, మన బడ్జెట్ లిమిటెడ్. మనం ఏం కొనాలనుకున్నావో అవి మాత్రమే కొనాలి, ఎక్కువ చూసేయలేదు. నెక్స్ట్ ఇంకా నాకు స్లిప్పర్స్ అయితే కొనుక్కుందాం అనుకున్నా. స్లిప్పర్స్లో ఈ స్లిప్పర్స్ అనమాట 119K ఈ పేరు ఉంది. కంఫర్టబుల్ అనిపించింది. సో నాకు షూస్తో మాత్రమే వచ్చాను అనమాట నేను బెంగళూరు. సో స్లిప్పర్స్ అయితే తీసుకున్నా. ఇంకా మాట్లాడుకోవాలంటే ఈ నైట్ ప్యాంట్ అనమాట 299కి. నైట్ ప్యాంట్ ప్రైస్కి క్వాలిటీ అయితే సూపర్ ఉంది, ప్రీమియం క్వాలిటీ అనిపించింది. తీసుకునేవాడిని, బట్ డబ్బులు అంత లేవు, సో తీసుకోలేదు. ఇంకా అట్లా స్టోర్ అయితే విజిట్ చేస్తుంటా. చూస్తా అంటే ఒకటి ఇట్లా అద్దాలు అయితే కనిపించినాము. అద్దాలు చూసిన తర్వాత కాలా చష్మా మనము చూడకుండా ఉండలేం కదా. సో కొన్ని చూస్తూ కొన్ని అయితే ట్రై చేసిన. నెక్స్ట్ అక్షయ్ కుమార్ నేనైతే అనుకుంటా. ఒకసారి చూడండి మీరే. దమాని సార్ ట్యాగ్ ఎవరు సార్ ఇక్కడ వేసింది? ఫోటోలు ఎలా తీసుకోవాలండి మీరు ట్యాగ్ వేస్తే? మేము సామాన్లన్నీ కొనుక్కోవడం అయిపోయిన తర్వాత ఓట్స్ అయితే తీసుకుందామని వచ్చిన. వీళ్ళ ప్రైజింగ్ సైడ్తో నన్ను అయితే ½ kg కొనాలనుకున్నా, నన్ను కేజీ కొనాలా చేసినారు మొత్తానికి.
అదే మన షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా బిల్లింగ్ దగ్గరికి అయితే వెళ్ళాం. బిల్లింగ్ సెషన్ అయితే బిల్లింగ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాము. యాజ్ ఎక్స్పెక్టెడ్ స్టీల్ ప్లేట్ బిల్ చేసేటప్పుడు ఆమె కూడా స్టీల్ ప్లేట్ అయితే చూసుకుంది తన ఫేస్ని. చూసారు కదా, మనం చేసిన షాపింగ్ ఒక బిల్లు సరిపోక 2 బిల్లు అయితే వేసింది ఆమె. ఇది గైస్ మన డీమార్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. మనం డీమార్ట్కి వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నామో ఒకసారి క్విక్గా ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ అయితే ఇది మేజర్గా మన రూమ్లో డైట్ కోసము ఎగ్ కానీ మిల్క్ కానీ ఉడకబెట్టుకుంటాం కదా, దానికోసం ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి, లేకపోతే పాలు కాబెట్టుకోవడానికి, వాటర్ కాబెట్టుకోవడానికి, దానికోసం ఇది మేజర్గా. అంటే వీళ్ళ ప్రైజింగ్ స్ట్రాటజీ ఏంటో తెలియదు కానీ లైక్ మన సైకాలజీ అయితే ఆడుకుంటారు వీళ్ళు. లైక్ చిన్నది చూపించాను కదా ఇందాక ఫస్ట్లో, చిన్నదేమో 169 పెట్టినారు, ఇదేమో 179 పెట్టినారు. మీరే చూస్ చేసుకున్నారు చెప్పండి. ఆబ్వియస్లీ మన సైకాలజీనే అంత కదా, అరే అంటే ఇంకో 10 రూపాయలు పెడితే చాలు ఇంకా పెద్దది వస్తుంది కదా అని అనుకుంటాం కదా. సో నేను అదే దానికి పడిపోయినా, ఈ పెద్దదే కొనుక్కున్నా. 10 రూపీస్ ఇది ఎక్కువ అనమాట. అది చిన్నదేమో 169, ఇది 179, ఇదే కొనుక్కున్నా. తర్వాత మన స్టీల్ ప్లేట్ అనమాట మనం తినడానికి. స్టీల్ ప్లేట్ ఎందుకు కొనుక్కున్నా అంటే ఇంకా తక్కువ పెట్టి అది నార్మల్ గ్లాస్ టైప్లో వస్తాయి కదా, అట్లా కొనుక్కోవచ్చు. మొన్న కొనుక్కున్న 60 రూపీస్ పెట్టి తక్కువ అని. బట్ మన చేతులు ఊరికే ఉండవు కదా ఎప్పుడు, అట్లా ఇట్లా అనుకుంటా మొన్న పగిలిపోయింది అది. సో ఇది అయితే ఏం కాదు కదా కింద పడినా కూడా అని స్టీల్ ప్లేట్ అయితే కొన్నా. ఇదొకటి ఐటమ్ నెంబర్ 2. ఇది డబ్బాలు ఏం చేస్తారో కొనుక్కొని అని అంటే, ఫస్ట్ ఇక్కడ 2 ఉన్నాయి అనమాట. ఇవి లంచ్ బాక్స్ టైప్ ఉన్నాయి కదా, ఇవి మేజర్గా మన రూమ్లో మనం ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంతా మనము నార్మల్ శనగలు పెట్టుకోవడానికి, లేకపోతే ఈ నార్మల్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గోడంబి ద్రాక్ష ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మనం ఓట్స్ తినడానికి కానీ, ఇట్లా ఇవి నాకు బాగుంటాయని ఇవి తీసుకోవడం అనమాట. ఇంకొకటి చూపించాను కదా, అది 80 రూపీస్కి 80 అనుకుంటా, 80నో 100 రూపీస్. అక్కడ మంచి అంటే గ్లాస్ టైప్లో ఉందనమాట. అది ప్లాస్టిక్, ఇది దాంట్లో 2 ఉన్నాయి అనమాట లంచ్ బాక్స్ టైపు. అదే 79, మనకి 100 రూపీస్ పెడితే ఇన్ని డబ్బాలు వస్తున్నాయి కదా. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ట్రాప్లో పడిపోయి మళ్ళీ ఇది పెద్దదే కొనుక్కున్నాను అనమాట. ఎక్కువ డబ్బాలు వస్తున్నాయి కదా అని 6 వచ్చినాయి దీంట్లో డబ్బాలు. దాంట్లో 2 డబ్బాలే 80 రూపీస్ ఎంతో అంట. సో మళ్ళీ పడిపోయినది ఇక్కడ 8 వస్తున్నాయి కదా అని 100 రూపాయలకి ఇదే కొనేసిన. దాని తర్వాత ఈ 4, తర్వాత ఇది ఓట్స్. ఇక్కడ కూడా అరే వాళ్ళు మన ప్రైజింగ్ స్ట్రాటజీలో మన మైండ్తో ఆడుకుంటారేమో నాకు అర్థం కాదు. చెప్తాను చూడ క్లియర్గా. 1/2 kg ఉండింది ఫస్ట్. సరే ఓకే వచ్చినాం కదా, ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయింది. ఇవి మరి ఇంకో పేరు ఇది కూడా కొన్నాం కదా చెప్పులు, ఒక 119 రూపీస్. ఇక్కడికే ఆల్మోస్ట్ ఒక 400-500 అయిపోయి ఉంటుంది. ఇంకా 1/2 కిలో తీసుకుందాం చాలు అని అనుకున్నాను నేను. 1/2 కిలో ప్రైజింగ్ ఎట్లా పెట్టాడు తెలుసా? 1/2 కిలో వచ్చేసి 74 రూపీస్ సంథింగ్ పెట్టాడు. 79 రూపీస్ ఎంతో పెట్టాడు అనమాట. ఓకే సర్లే 79 కదా తీసుకుందాం అనుకున్నా. దాని తర్వాత కొంచెం ఇట్లా పైన తల ఎత్తితే సేమ్ కిలో ప్యాకెట్ ఉంది. కిలో ప్యాకెట్ కాడ ఎంత చేసినాడంటే 149 150 కొట్టేసి 115 పెట్టినాడు. అరే 1/2 kg ఏమో 74, కేజీ ఏమో 115. అంటే ఇప్పుడు 1/2 kg లాగా ఆలోచిస్తే 74 140 సంథింగ్ ఎంత వస్తుంది కదా, 148 ఇట్లా వస్తుంది కదా. మరి కేజీ తీసుకుంటే బెటర్ ఏం కదా అని మళ్ళీ ట్రాప్లో పడిపోయినా. వాళ్ళ ప్రైజింగ్స్ అట్లున్నాయి, మనకు తెలిసిందే కదా. ఇట్లనే దే ఎంకరేజ్ అస్ టు బై మోర్ అనమాట. కొంచెం ఎక్కువ కొనడానికి వాళ్ళు పుష్ చేస్తుంటారు కదా. ఇట్లా ప్రైజింగ్ స్ట్రాటజీస్ పెట్టి పడిపోయి మళ్ళీ కేజీ ప్యాకెటే కొనుక్కున్నాం. 114 కేజీ వస్తుంది కదా, 1/2 kg కొనుక్కొని ఎందుకు ఊరికే వేస్ట్ అని ఇట్లా చేసి మొత్తానికి ఒక 630 రూపీస్ బిల్ అయింది. అది గైస్ నా డీమార్ట్ షాపింగ్ అయితే. ఇంకా కొనాల్సిందే ఉండే, కాకపోతే దిస్ టైంకి ఇప్పటికి ఇంకా బడ్జెట్ ఎక్సీడ్ అయిపోయింది అనిపించింది. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీక్ అట్లా ఏమన్నా పోయి చిన్న ఇంకేమైనా ఉంటే కత్తి చాకు ఇట్లా ఉంటాయి కదా, ఇంకా వంట చేసుకోవడానికి సామాన్లు కొన్ని ఇంకా కావాలి నాకు మేజర్గా మన రూమ్లో చేసుకోవడానికి. ఇంకా అవి తెచ్చుకుందాం నెక్స్ట్ వీక్ అయితే. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్.